One of the eight wonders of Maharashtra, Global Vipassana Pagoda, iconic ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. కొరల్లో ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అట్ గేట్వే ఆఫ్ ఇండియా, శ్రీ సిద్ధి వినాయక్ టెంపుల్, అలాగే నైట్ స్ట్రీట్ షాపింగ్ కూడా. ఇలాంటి ముంబైలో ఉన్న స్పెషల్ ప్లేసెస్ అన్ని మేమైతే 1.5 days లో అయితే కవర్ చేసేసాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ప్రెసెంట్ మనమైతే చెన్నై ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 లో ఉన్నాం. మనది వచ్చేసి టెర్మినల్ 4. రండి స్లోగా నడుచుకుంటా మిగిలిన టెర్మినల్స్ అన్ని చూసుకుంటా పోదాం. బగ్గీ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, బట్ మనం వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్ గా డొమెస్టిక్ సర్వీసెస్ అన్ని టెర్మినల్ 1 నుంచి, ఇంటర్నేషనల్ వచ్చేసి టెర్మినల్ 2 నుంచి, అండ్ టెర్మినల్ 3 వచ్చేసి ఓన్లీ ఫర్ అరైవల్స్, అండ్ టెర్మినల్ 4 ఓన్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మాత్రమే టెర్మినల్ 4 నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారు. మనం అయితే ప్రెసెంట్ టెర్మినల్ 4కి అయితే వచ్చేసాం. బ్యాగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసేసి ఇంకా చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అయితే టేక్ ఆఫ్కి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా మన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మన ఫ్లైట్ టికెట్స్ ఎంత పడింది, మా టోటల్ కాస్ట్ ఎంత, అవన్నీ ఫుల్ డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఫ్లైట్కి అయితే 1 hour టైం ఉంటే ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి లాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటే 2 rupeesకే ఎంతైనా అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది, ఎక్సెప్ట్ ఆల్కహాల్ అయితే మనం ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ బెవరేజెస్ అన్నీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, 2 rupeesకే మనకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దోశ ఆమ్లెట్ కౌంటర్ కూడా సెపరేట్గా ఉంది. నేనైతే అన్ని ఐటమ్స్ అలా టచ్ చేసేసి ఒక దోశ ఆమ్లెట్ అయితే తీసేసుకున్నాను. చూడండి ఇండిగో ఫ్లైట్ అయితే ల్యాండింగ్ అవుతుంది, అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే టేక్ ఆఫ్కి అయితే రెడీగా ఉంది. ఇంకా మన ఫ్లైట్ టైం కూడా అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా ముంబైలోనే కలుద్దాం. మనమైతే ముంబై అయితే వచ్చేసాం. 1.5 hours అయితే తీసుకొచ్చేసాడు. అక్కడక్కడ టర్బులెన్సెస్ ఉన్నాయి కానీ స్మూత్గా అయితే వచ్చేసాం. ముంబై ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సడన్గా మేము ఎందుకు ముంబై ట్రిప్ ప్లాన్ చేసామంటే మా ఫ్రెండ్ దగ్గర అయితే ఎయిర్ ఇండియా కూపన్స్ అయితే ఉన్నాయి, బట్ వాడు వెళ్ళడానికి అయితే సెట్ అవ్వలేదు. సో కూపన్స్ వేస్ట్ చేయడం ఎందుకని మేమైతే బుక్ చేసేసుకున్నాం. కూపన్స్ వచ్చేసి చెన్నై నుండి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో చెన్నై నుంచి అయితే ఫ్లైట్ బుక్ చేసేసాం ముంబైకి. మాకైతే ఒక్కొక్కరికి 1 way అయితే 1200 పడింది అంతే. ఇంకా బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి డిపార్చర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ రేపు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే అరైవల్ సైడ్ కూడా చూపిస్తా. బయటకు వచ్చాక ఎవరైనా మన కోసం ఏదో ఒక బోర్డు పట్టుకుని వెల్కమ్ చెప్తే ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది కదా. ప్రెజెంట్ టైం అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12:30 అయితే అవుతుంది. ఇంకా బయటకు వచ్చాక మా మైండ్లో అయితే ఒకటే ఒక థాట్ ప్రాసెస్, మా దగ్గర ఉన్నాయి ఓన్లీ 1.5 days. ఈ 1.5 daysలో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేయాలి అని డిసైడ్ అయ్యి ముంబై ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద 8 wondersగా కన్సిడర్ చేసిన గ్లోబల్ విపాసన పగోడా. ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మనమైతే ఫెర్రీలో వెళ్ళాలి. టికెట్ అయితే 100 rupees to and fro. రండి ఫస్ట్ టికెట్ తీసేసుకుని మనమైతే డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. మేమైతే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న లోకల్ ట్రైన్ స్టేషన్ అంధేరి స్టేషన్కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే బోర్వెల్లి లోకల్ ట్రైన్కి అయితే వెళ్ళిపోయాం. ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 10 rupees అయితే ఛార్జ్ చేశారు. అదిగో మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అదే. టికెట్ కౌంటర్ నుంచి 200 meters అయితే వాక్ చేసుకుని ఫెర్రీ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన ఫెర్రీ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫెర్రీ అయితే ఎక్కేసాం. ముంబై వచ్చిన వెంటనే ఒక ముసలోడి చేతిలో అయితే మోసపోయాం. ఎయిర్పోర్ట్ నుంచి అంధేరి స్టేషన్కి ఎంత అంటే ఎంతో కొంత తోచినంత ఇవ్వండి బాబు అన్నాడు. దగ్గరే కదా, 3 kilometers కదా, మీకు తోచినంత ఇవ్వండి అన్నాడు. సర్లే ముసలోడే కదా అని అయితే ఎక్కేసాం. మీటర్ ఏమంటే మీటర్ అయితే ఖరాబ్ అయింది అన్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళాక ఎంత అని అడిగితే 600 అయితే ఇమ్మన్నాడు. ఇంకా మా ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయి ఏంటి అని గట్టిగా అడిగితే పక్కన ఆటో వాళ్ళు అయితే గొడవకి అయితే వచ్చేసారు. ఎందుకు వచ్చిందిరా బాబు అని మేమైతే 600 అయితే ఇచ్చేసి వచ్చేసాం. నా సజెషన్ ఏంటంటే మీరు కానీ ముంబై వస్తే మీటర్ వేస్తేనే ఆటో ఎక్కండి, లేదంటే ముందుగా మాట్లాడుకుని అప్పుడు కానీ ఆటో ఎక్కండి. చాలా సున్నితంగా కౌరులు చెప్తారు, బట్ ఎవరినే నమ్మకండి. ఫెర్రీ దిగిన దగ్గర నుంచి అయితే అరౌండ్ 500 to 600 meters వాక్ చేస్తే మనకైతే ఈ అమేజింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇదే గ్లోబల్ విపాసన పగోడా. ఇది జస్ట్ టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇక్కడ ఫుల్ మెడిటేషన్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్లోనే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఆర్కిటెక్చర్ చూడండి, గోల్డెన్ డోమ్ షైన్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళడానికి అయితే నీట్గా డ్రెస్ అయితే వేసుకోవాలి. షార్ట్స్ అండ్ స్లీవ్లెస్లు అయితే అలౌ చేయట్లేదు. వాళ్ళు కవర్ చేసుకోవడానికి అయితే ఆల్టర్నేటివ్గా వేరే క్లాత్ అయితే ఇస్తున్నారు. ఇక్కడంటే చాలా మంది అయితే విజిట్ చేయడానికి వస్తున్నారు. ఫారినర్స్ అందరూ కూడా చాలా మంది విజిట్ చేయడానికి వస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడైతే చెకింగ్ పాయింట్ అయితే ఉంది. ఫుల్గా చెక్ చేసి అయితే లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే అలౌ చేయట్లేదు. రండి మొత్తం గ్లోబల్ విపాసన పగోడా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సన్లైట్ వచ్చి ఈ గోపురం మీద పడుతుంటే ఫుల్ షైన్ అవుతుంది. అండ్ యాక్చువల్గా దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1997లో ప్లాన్ చేశారు, బట్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ అయితే 2000లో స్టార్ట్ చేశారంట. అండ్ టోటల్ అరౌండ్ 8 to 9 years అయితే టోటల్ కన్స్ట్రక్షన్కి అయితే పట్టింది. అండ్ దీన్ని వచ్చేసి February 2009లో అయితే ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్లేస్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మీరు గోపురం చూసారు కదా, అదైతే స్టీల్ ఐరన్ ఏం యూస్ చేయకుండా అయితే మొత్తం స్టోన్తో అయితే చేశారంట. చూడండి ఈ పగోడా ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా యూనిక్.
అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే చిన్న పార్క్ లాగా అయితే అరేంజ్ చేశారు. మెయిన్ మనకి ఈ పగోడాలో అయితే మెడిటేషన్ అయితే నేర్పిస్తారు. అండ్ అరౌండ్ 8,000+ మెంబర్స్ కూర్చుని మెడిటేషన్ చేయగల డిజైన్ చేశారు లోపల. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్ని కూడా కంట్రోల్ చేసి అన్ని టెక్నిక్స్ అయితే ఫాలో అవుతారు. ఈ ప్లేస్ అయితే కొంచెం సిటీకి దూరంగా, పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ అయితే చాలా దూరంగా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే లార్డ్ బుద్ధ రిలిక్స్ అయితే ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. లార్డ్ బుద్ధ రిలిక్స్ శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ నుంచి తీసుకొచ్చి ఆ మెయిన్ డోమ్ లో అయితే ప్లేస్ చేశారు. అందుకే ఈ ప్లేస్ ఒక డివైన్ ఎనర్జీ ఉంటుందని చాలా మంది బిలీవ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి బాండ్రా ఫోర్ట్. సో ఇక్కడికైతే మీరైతే 5 to 7 ఇన్ బిట్వీన్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మేము వచ్చేసరికి అయితే సన్సెట్ అయిపోయింది. బట్ మీరైతే సన్సెట్ ముందు 5 లోపు వస్తే మీకైతే ఇక్కడ వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఈ బాండ్రా ఓర్లీ సీలింగ్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అదిగో కనిపించేదే తాజ్ హోటల్. అండ్ ఈ తాజ్ హోటల్ వేరు, అండ్ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉండేది అయితే తాజ్ హోటల్ వేరు. అదైతే నెక్స్ట్ డే అయితే కవర్ చేసాం. ఈవినింగ్ సన్సెట్ అయిపోయాకైతే ఇక్కడ బాండ్రా ఫోర్ట్ గార్డెన్ మొత్తం ఫుల్ లైటింగ్స్ అయితే ఆన్ చేస్తారు. సో మీరు కానీ ప్లాన్ చేస్తుంటే బిట్వీన్ 5 to 7 వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సన్సెట్ అండ్ లైటింగ్ కూడా కవర్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ బాండ్రా ఫోర్ట్ గార్డెన్ అయితే ఫుల్ లైటింగ్ అయితే సెటప్ చేశారు. చూడడానికి అయితే చాలా కన్నుల విందుగా ఉంది. ఇంకా మేము బాండ్రా ఫోర్ట్కి ఏ విధంగా వచ్చామంటే గ్లోబల్ విపాసన పగోడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా బయటకి అయితే వచ్చేసి దగ్గరలో లోకల్ ట్రైన్ స్టేషన్ ఉన్న బోర్వెల్లి స్టేషన్కి అయితే ఆటోలో అయితే వచ్చేసాం. అరౌండ్ 15 minutes జర్నీ అయితే పట్టింది. మాకైతే అరౌండ్ 120 అయితే ఛార్జ్ చేశాడు. బోర్వెల్లి స్టేషన్ రీచ్ అయిపోయాక మాకు ఫుల్ ఆకలి వేస్తే బోర్వెల్లి స్టేషన్ ఆపోజిట్లోనే టిఫిన్ షాప్ అయితే ఉంది. ఆల్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా మేము దోశ పూరి తినేసి ఇంకా బాండ్రా స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా బాండ్రా స్టేషన్ నుంచి అయితే బాండ్రా ఫోర్ట్కి అయితే సర్వీస్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. సో మీకైతే 50 rupees per person అయితే ఛార్జ్ చేస్తారు. చూసారు కదా, బాండ్రా ఫోర్ట్ గార్డెన్ అయితే ఫుల్ లైటింగ్తో సూపర్గా ఉంది. 200 metersలో బ్యాండ్ స్టాండ్ బీచ్ అయితే ఉంది. అది కూడా చూసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మన థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. మన భారతదేశపు అద్భుతమైన కట్టడాల్లో ఇదొకటి. రోజు లక్షలాది మంది ప్రయాణించే ఈ స్టేషన్ కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర. యాక్చువల్గా ఈ స్టేషన్ మొదటైతే విక్టోరియస్ టెర్మినస్ అని పిలిచేవారు. 1898 బ్రిటిష్ పాలనలో అయితే ఇది అయితే కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత మన దేశ గౌరవార్థం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్గా పేరు మార్చారు. ప్రెజెంట్ టైం అయితే 10 అవుతుంది. ఇంకా ఆపోజిట్లోనే వడాపావ్ సెంటర్ ఉంటే అక్కడైతే వడాపావ్ తినేసి ఇంకా లోపలికైతే ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. చూడండి, స్టేషన్ లోపలికి వెళ్తుంటే ఏదో కోటలోకి ఎంటర్ అయినట్టుంది కదా. ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయి, ఈ స్టేషన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అండ్ మనకైతే లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ అయితే టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్కి అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంది. లోపలికి వచ్చేసిన వెంటనే ఆ క్రౌడ్ చూసి అయితే షాక్ అయ్యాయి. ఎందుకంటే టైం నైట్ 10:30 అవుతుంది, అయినా కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అంటుంటారు కదా, ముంబై మహానగరం నిద్రపోదని. మేబీ ఈ స్టేషన్ చూసాక అలా అన్నారేమో. ఈ రైల్వే స్టేషన్లో టోటల్ 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 7 ప్లాట్ఫామ్స్ వచ్చేసి లోకల్ ట్రైన్స్, రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి అదర్ స్టేట్స్, అదర్ ఏరియాస్కి వెళ్ళే ట్రైన్స్. చాలా పెద్ద స్టేషన్ అండి బాబు. ఈ స్టేషన్ చూసాక నాకైతే చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే గుర్తొచ్చింది. సేమ్ ఆ స్టేషన్ కూడా ఇలాగే ఉంటుంది. టైం అయితే 6 అయితే అవుతుంది. ఇంకా గేట్వే ఆఫ్ ఇండియా సన్ రైజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ సిఎస్టీ రైల్వే స్టేషన్ ఎక్స్ప్లోర్ చేసేసరికి టైం అయితే 12 అయిపోయింది. ఇంకా ఫుల్గా అయితే అలసిపోయి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా దగ్గరలో ఉన్న డార్మెటరీ అయితే తీసుకున్నాం. మనకైతే ఈచ్ బెడ్ వచ్చేసి 500 అయితే ఛార్జ్ చేశాడు. అదిగో డబుల్ డెక్కర్ బస్. ఇది మోస్ట్లీ అయితే ముంబై 1 day టూర్కి అయితే ఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఎక్కువగా మనం అయితే సౌత్ ముంబైలోనే చూస్తాం. అరౌండ్ 20 to 25 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్టేర్ కేసెస్ ఉన్నాయి. ఇంకా ట్యాక్సీ అయితే మాట్లాడుకుని గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మనకైతే ఈ సౌత్ ముంబై మొత్తం ట్యాక్సీసే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నార్త్ ముంబైలో మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. రెండు మీటర్ బేస్డే. సో మీరు కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మీటర్ ఆన్ చేశారో లేదో ముందుగా చెక్ చేసుకుని అయితే ట్రావెల్ చేయండి. నైట్ డార్మెటరీ తీసుకున్నామని చెప్పాం కదా, డార్మెటరీ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఫుల్ ఏసీ. ఇంకా మేము అలసిపోయామేమో, హాట్ వాటర్తో బాత్ చేసేసి వెంటనే స్లీప్ వేసేసాం. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకుని వెంటనే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సన్ రైజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్లోంచి వెళ్తుంటే చూడండి, ఏదో ఫారెన్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్తో ఉండే ఈ ఏరియా మార్నింగ్ టైం ఇంత పీస్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, రోడ్స్ అన్నీ ఖాళీగా ఉండి ఏదో ఫారెన్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. టైం అయితే 6:30 అవుతుంది అండ్ ఒక్కొక్కరు వాకింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా మనం అయితే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా సన్ రైజ్ అయ్యే టైం అయింది. సో ఆకాశం కూడా బ్లూ నుంచి లైట్ ఆరెంజ్ షేడ్గా అయితే చేంజ్ అవుతుంది. అదిగో కనిపించేదే తాజ్ హోటల్. పర్ డే 15,000 ఎవో అయితే ఛార్జ్ చేస్తారు. ఆ పౌరాల పరుగుల్లో ఆ గేట్వే ఆఫ్ ఇండియా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో.
చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు కానీ ముంబై వస్తే సన్ రైజ్కి అయితే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్గా ఉంటుంది. సూర్యుడు కూడా నెమ్మదిగా అయితే పైకి వస్తున్నాడు. వ్యూ చూడండి చాలా బాగుంది కదా. మార్నింగ్ టైం సముద్రం చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అలాగే బోట్స్ చూడండి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే స్పెషల్ బోట్ మీద అయితే డ్రైవ్కి అయితే తీసుకెళ్తున్నారు. 2500 to 3000 అయితే ఛార్జ్ చేస్తారంట. రండి మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడైతే బేసిక్ చెక్ చేసే కల్ లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా, ఆ పక్కనే తాజ్ ప్యాలెస్ హోటల్. మార్నింగ్ వ్యూ ఇంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే ఎలిఫెంటా కేవ్స్కి అయితే మార్నింగ్ 9 o'clock నుంచి అయితే బోటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎలిఫెంటా కేవ్స్ మొత్తం కవర్ చేయడానికి అయితే అరౌండ్ హాఫ్ డే అయితే పడుతుంది. ఇంకా మా దగ్గర అంత టైం లేక ఎలిఫెంటా కేవ్స్ అయితే స్కిప్ చేసి మేమైతే మెరైన్ డ్రైవ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదిగో మనం ప్రజెంట్ మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాం. ఈ మెరైన్ డ్రైవ్ వచ్చేసి ముంబై వాసులకు ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మార్నింగ్ టైం జాకింగ్కి, ఈవినింగ్ టైం అయితే అలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, లవర్స్కి చాలా అంటే చాలా మంచి ప్లేస్. చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము వెళ్ళేసరికి చాలామంది అయితే వాకింగ్, జాకింగ్ అయితే చేస్తున్నారు. పిల్లలు అయితే సైక్లింగ్ చేస్తున్నారు. అదిగో కనిపించేదే వాంకడే క్రికెట్ స్టేడియం, మన రోహిత్ శర్మ అడ్డా. ఆ చల్లని సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ ఆ రోడ్డు పోయిన వెహికల్స్ని చూస్తూ ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. బట్ మన దగ్గర టైం లేక నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ప్రియులకి అడ్డా అయిన బిఎస్సి బిల్డింగ్కి అయితే వచ్చేసాం. అదేనండి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. ఇదే ఏషియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే అరౌండ్ 5000+ కంపెనీస్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ 9:30 బెల్ కొట్టగానే లక్షల కోట్ల ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ జైంట్స్ వరకు సేమ్ రూల్స్, సేమ్ ప్రిన్సిపల్స్. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా? ఇన్ కేస్ ట్రేడింగ్ చేస్తే ఏ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తున్నారో కింద కమెంట్లో షేర్ చేయండి. ఈ బిఎస్సి బిల్డింగ్ చుట్టూ చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ చార్టర్డ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ఎస్పి. ఈ బ్యాంకులు పక్కన పెడితే ఈ బిల్డింగ్లు చూడండి చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన ప్లేసెస్ గ్లోబల్ విపాసన పగోడా, బాండ్రా ఫోర్ట్ అండ్ సిఎస్టీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలెస్ హోటల్, అలాగే ఈ బిఎస్సి బిల్డింగ్. ఇంకా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుని నెక్స్ట్ దగ్గరలో ఉన్న ఈ రాజాబాయి క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత పెద్ద క్లాక్ టవరో. ఇది కూడా వన్ ఆఫ్ ద ముంబైస్ హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ బ్యూటీలో ఇది ఒకటి. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1878లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ ఇది ఒకప్పుడు వన్ ఆఫ్ ద ముంబైస్ టాలెస్ట్ స్ట్రక్చర్. అండ్ ఇది వచ్చేసి ముంబైస్ ఫోర్ట్ క్యాంపస్లో అయితే ఉంటుంది. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అయిన శ్రీ సిద్ధివినాయక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా క్లాక్ టవర్ అయితే చూసేసాక అక్కడి నుంచి అయితే డబుల్ డెక్కర్ బస్సులు అయితే సిఎస్టీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. జస్ట్ అరౌండ్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అంతే. అక్కడి నుంచి అయితే మేము దాదర్ స్టేషన్కి లోకల్ ట్రైన్లో అయితే వచ్చేసి దాదర్ స్టేషన్లో దిగిన వెంటనే మనకైతే బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా బస్ ఎక్కేసి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 10 to 15 minutes అయితే పట్టింది. అండ్ ఇంకా టెంపుల్కి రాగానే ఈ క్రౌడ్ చూస్తే వామ్మో, మినిమం 6 to 8 hours అయితే దర్శనం టైం పడుతుంది అన్నారు. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం అయితే ఉన్నాయి. ఆ 100 రూపీస్ ఆల్మోస్ట్ 5 hours పైనే పడుతుంది అన్నారు. సో మీరు కానీ ప్లాన్ చేస్తే మీరైతే ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఆ టైంలో అయితే రండి. ఆల్మోస్ట్ 1 to 1 hourలో దర్శనం అయితే అయిపోతుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1800లో చేశారు. అండ్ ఇక్కడైతే చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, బిజినెస్ టైకూన్స్ చాలామంది అయితే వస్తారు. అండ్ అందరూ కూడా గుడ్ థింగ్ ఏంటంటే లైన్లో నిలబడి దర్శనం అయితే చేసుకుంటారు. క్రౌడ్ చూడండి, రోజు వేల మంది దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ మంచి హృదయంతో కోరుకుంటే విషెస్ ఫుల్ఫిల్ చేస్తాడని అందరికీ స్ట్రాంగ్ బిలీఫ్. ఇంకా మేమైతే బయట నుంచి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇంకా అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సిద్ధి వినాయక్ టెంపుల్కి ప్లాన్ చేసుకుంటుంటే మీరైతే మెట్రో అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే టెంపుల్ని ఆనుకునే ఒక 50 మీటర్స్లో అయితే ఈ మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఇంకా మేమైతే మెట్రోలో అయితే మహాలక్ష్మి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ మెట్రో స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ పెద్ద క్రౌడ్ కూడా లేరు. ఈ మెట్రో వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో. ఈ మెట్రో లైన్ వచ్చేసి ఆక్వా లైన్. అండ్ చూడండి మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రండి మెట్రో ఎక్కేసి మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అయితే ట్యాక్సీ మాట్లాడుకుని మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఫుల్ చాలా అంటే చాలా రష్గా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్ వల్లము మొత్తం టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉన్నాయి. అండ్ ఈ మహాలక్ష్మి టెంపుల్ వచ్చేసి 1831లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు.
ఇక్కడైతే 3 గాడెసెస్ ఉంటాయి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ 3 గాడెస్ ఉండడం చాలా రేర్ కాంబినేషన్. చాలా పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇంకా ఫుల్ రష్‌గా ఉందని ఇంక మేమైతే దగ్గరలో వేరే టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ అయితే విజిట్ చేసేసి కొంచెంసేపు అక్కడైతే రెస్ట్ తీసుకొని ఇంకా అయితే నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మహాలక్ష్మి టెంపుల్ దగ్గరలోనే హజీహాలి దర్గా అయితే ఉంటుంది. సో అది కూడా విజిట్ చేద్దామని వచ్చేసాం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మనం అరౌండ్ 1 కిలోమీటర్ అయితే లోపలికి అయితే వాక్ చేయాల్సి వస్తుంది. ఈ దర్గాకు వెళ్ళే వేలో అయితే చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా ఆ షాప్స్ అన్నీ చూసుకుంటాం మేమైతే స్లోగా నడుచుకుంటా అయితే దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, చుట్టూ సముద్రం, మధ్యలో దర్గా అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే వాటర్ లేవు. మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ వేలో అయితే మనకైతే హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, చాలా వెరైటీస్ అయితే షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ హజీ అలీ దర్గా దగ్గర అయితే కుబేరా మూవీ కూడా తీశారు. ఇంకా నేనైతే మా పాపకి ఇక్కడ షూ తీసుకున్నాను. ఈ దర్గా దగ్గర అయితే ధనుష్ నటించిన కుబేరా మూవీలో అయితే ఒక షాట్ అయితే తీశారు. ఇంకా మనం ఎక్కడ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా ఒక మ్యాండేటరీ థింగ్ అయితే చేస్తాం, అదేనండి షాపింగ్. సో మేము కూడా షాపింగ్ చేద్దామని ఫ్యాషన్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇంకా హజీ అలీ దర్గా విజిట్ అయిపోయాక మేమైతే ఇంక బ్యాక్ వచ్చేసి సిఎస్టీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడైతే లంచ్ అయితే చేసేసాం. అరౌండ్ 3:30 అయితే అయింది. ఇంకైతే దగ్గరలో ఉన్న ఫ్యాషన్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం అయితే నేను ఈ మార్కెట్లో అయితే మెన్స్ ఐటమ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్, అన్నీ, చాలా షూస్, చాలా అయితే మెన్స్ రిలేటెడ్ అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడికి వెళ్ళినా మనకైతే లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ మార్కెట్లో అయితే మెన్స్ రిలేటెడ్ అయితే చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని షాప్స్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ అయితే పెట్టారు, కొన్ని షాప్స్ అయితే బార్గెనింగ్ పెట్టారు. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మా ముంబై బడ్జెట్ మొత్తం 2 డేస్కి ఫ్లైట్ టికెట్స్తో కలిపి 7,000 అయితే అయింది. యాక్చువల్గా ఫ్లైట్ టికెట్స్కి అయితే మా దగ్గర కూపన్స్ ఉండడం వల్ల మాకైతే మేము చెన్నై నుంచి ముంబై 1200, ముంబై టు బెంగళూరు అయితే 1000 అయితే పడింది. సో ఫ్లైట్ టికెట్స్ మాకు మ్యాక్సిమం వచ్చేసి 2500 అయితే అయింది. సో మేము ఉండేది బెంగళూరు కాబట్టి బెంగళూరు టు చెన్నై బస్ టికెట్ వచ్చేసి 700. అండ్ మాకు అయితే ఫుడ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అయితే అరౌండ్ 1200 అయితే అయింది. అండ్ డార్మెటరీకి అయితే 500 అయితే పే చేసాం. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే అరౌండ్ 300 అయితే బస్కి అయితే అయింది. ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 1000-1500 అయితే అయింది. మొత్తం మాకు వచ్చేసి షాపింగ్తో సహా కలిపి మాకు టోటల్ 7000 అయితే అయింది. యాక్చువల్గా మా దగ్గర ఫ్లైట్ టికెట్స్ కూపన్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే 7000లో అయితే కవర్ చేసేసాం. అది కూడా 2 డేస్ టైమే, ఎందుకంటే మేమైతే ట్రావెల్ చేసింది వీకెండ్లోనే, ఎందుకంటే హాలిడేస్ కూడా లేవు మాకు. అండ్ ఫ్యాషన్ మార్కెట్ చూసుకుని వచ్చేసి దగ్గరలో ఉన్న కొలాబా కాజ్వేకి అయితే వచ్చేసాం. వామ్మో, ఇక్కడ జనం చూస్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేము అసలే వీకెండ్ వెళ్ళామేమో, రష్ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. బట్ ఈ కొలాబా కాజ్వే వచ్చేసి అరౌండ్ 1 కిలోమీటర్ అయితే ఉంది. చాలా అంటే చాలా రష్. అది కూడా మేమైతే వీకెండ్ వెళ్ళామని చెప్పాం కదా, సో ఫుల్ రష్గా ఉంది. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బార్గెనింగ్ చేసుకోవాలి. మీరు ఎంత బార్గెనింగ్ చేస్తే అంత బెనిఫిట్ అయితే అవుతారు. అండ్ ఇక్కడ లేని ఐటమ్స్ అయితే దొరకట్లేదు. బట్టల దగ్గర నుంచి చెప్పల్, ఇయర్ రింగ్స్, క్లాక్స్, చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా 2 డేస్ తిరిగి మేమైతే ఫుల్ అలసిపోయాం. ఇంకా ముంబై అయితే బై బై చెప్పేసే టైం అయిపోయింది. ఇంకా మేమైతే ప్రెజెంట్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మేమైతే కొలాబా కాజ్వే మొత్తం మార్కెట్ అయితే కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే మేమైతే జుహూ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో ఇంకా మేమైతే డైరెక్ట్ జుహూ బీచ్ దగ్గరికి వెళ్ళాము. బట్ మా మొబైల్స్ దగ్గర అయితే ఛార్జింగ్ లేక ఇంకా పవర్ బ్యాంకులు కూడా షట్ డౌన్ అయిపోయినాయి. సో ఇంకా వీడియో ఏమీ తీయలేదు. బట్ అక్కడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అక్కడైతే ఫుట్ లెగ్ మసాజెస్ అయితే చేస్తున్నారు. సో అక్కడ 150 రూపీస్ ఇచ్చి మసాజ్ చేయించుకున్నాం. సో ఫుల్ ఎనర్జెటిక్ అయింది. సో తర్వాత ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఇండియాలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్లో ఒకటి. అండ్ ముంబై సిటీకి మెయిన్ ఎయిర్ గేట్వే. మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్ ఎవ్రీ ఇయర్ ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ట్రావెల్ చేస్తారు. యాక్చువల్గా ఈ ముంబై ఎయిర్పోర్ట్ అయితే సిటీ సెంటర్లో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా కన్వీనియంట్ ఆప్షన్ ఫర్ ద నార్త్ ముంబై అండ్ సౌత్ ముంబై పీపుల్. మొత్తం ఇక్కడ వచ్చేసి 2 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. టెర్మినల్ 1 వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ అండ్ టెర్మినల్ 2 వచ్చేసి డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే టెర్మినల్ 2 నుంచి అయితే ట్రావెల్ చేస్తారు. ఇంకా మనమైతే చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఇదే ఎయిర్ ఇండియా బ్యాగేజ్ కౌంటర్. ఇంకా ఇక్కడ అయితే మన బ్యాగ్ అయితే ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం. అండ్ ముంబై ఎయిర్పోర్ట్లో ఈ పిల్లర్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్. ట్రీ షేప్డ్ పిల్లర్స్లో ఉంటాయి. చాలా అంటే చాలా పిల్లర్స్ ఉంటాయి.
మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ఈ పిల్లర్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఫుల్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇంకా మనమైతే మొత్తం చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మన ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఇంకా మేమైతే 12:30 కల్లా లోపలికి అయితే వచ్చేసాం. చూడండి, మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లో ఇది ఒకటి. అండ్ ఇక్కడ నుంచి అయితే చాలామంది హోప్స్తో అయితే ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా చేస్తారు. మోస్ట్లీ మేమైతే మంచి మంచి ప్లేసెస్ అయితే ఈ 2 డేస్లో కవర్ చేయగలని అయితే కవర్ చేసాం. కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాం. అందులో ఎలిఫెంటా కేవ్స్ ఒకటి, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ అయితే జూహులోని ఇస్కాన్ టెంపుల్ అండ్ మౌంట్ మేరీ చర్చ్ అయితే కవర్ చేయలేదు. అండ్ బీచెస్ వచ్చేసి జూహు బీచ్ అయితే కవర్ చేసాం. ఒక 2-3 బీచెస్ ఉన్నాయి ఫేమస్, అవి అయితే కవర్ చేయలేదు. అండ్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ కాన్హేరీ కేవ్స్ ఇవైతే మేమైతే కవర్ చేయలేదు, ఎందుకంటే పార్క్ అండ్ జూ పార్క్ కాబట్టి ఇంకా అవైతే ఎక్కువ టైం పడుతుందని కవర్ చేయలేదు. అండ్ మ్యూజియంస్ మస్ట్ విజిట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ. ఈ మ్యూజియం అయితే మీకైతే టైం ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేమైతే షాపింగ్స్ అయితే వచ్చేసి కొలాబా అండ్ ఫ్యాషన్ స్ట్రీట్కి అయితే వెళ్ళాం. అండ్ బ్యాండ్రాలో అక్కడక్కడ కవర్ చేసాం, కానీ ఇంకా అంత ఎక్కువ కవర్ చేయలేదు. ఇంక మేము ఇవైతే ఈ ఫిల్మ్ సిటీ, ఫినిక్స్ మాల్ ఇవైతే అసలు ఇంకా ఏమీ కవర్ చేయలేదు, ఎందుకంటే మాల్స్ అవి అయితే కవర్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కుదిరితే ఫిల్మ్ సిటీకి అయితే వెళ్ళండి, ఒక హాఫ్ డే టూర్ అయితే ఉంటుంది, అది కవర్ చేయండి. అలాగే మేమేం కవర్ చేసాము, ఇంకా ఏమేమి కవర్ చేయలేదు, ఫుల్ డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అండ్ మోస్ట్లీ మనకైతే ప్రజెంట్ అయితే చాలా ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఫారినర్స్ కూడా అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా నీట్గా ఉంది. యాక్చువల్గా 20 minutes ప్లస్ వీడియో వాయిస్ ఓవర్ అంటే చాలా కష్టం. నాకైతే ఇదే ఫస్ట్ టైం. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ నా వాయిస్కి మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్. మెయిన్ ఎయిర్పోర్ట్ వ్యూ వచ్చేసి టు షో ఇండియన్ కల్చరల్ హెరిటేజ్, హిస్టరీ అండ్ ఆర్ట్ విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. అలాగే ఈ వాల్స్ మీద ఉన్న జస్ట్ డెకరేటివ్ థింగ్స్ అయితే కాదు, ఇవి అయితే మన స్టోరీస్, ఇండియన్ ఆర్ట్, క్రాఫ్ట్, సిటీస్, పీపుల్, ఇది యొక్క మన హిస్టరీ యొక్క స్టోరీని అయితే రిఫ్లెక్ట్ చేయడానికి, పోర్ట్రే చేయడానికి ఈ వాల్స్ అయితే అరౌండ్ 3 kilometers ఎంటైర్ వాల్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఈ ఆర్ట్ వాల్స్ అయితే మీరు అయితే ఎక్కడ కనిపిస్తాయంటే మీ డొమెస్టిక్ డిపార్చర్ అయితే ఈస్ట్ సైడ్ గేట్స్ 40 నుంచి 45, వెస్ట్ సైడ్ అయితే 86 నుంచి 87 దగ్గర అయితే కనిపిస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వచ్చేసి మనకైతే ఈస్ట్ సైడ్ కారిడార్ వచ్చేసి 43 and 44, అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి 85 and 86. ఈ గేట్స్ దగ్గర అయితే మీరైతే ఈ డిజైన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ చూసేసి అయితే లాంచ్కి అయితే వెళ్ళాను. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఏదైనా తిందాం అనుకున్నాను, బట్ 2 hours తెలియకుండానే నిద్రపోయాను. ఈ లోపు అయితే మన ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. సో ఇంక ఫాస్ట్గా అయితే కింద గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అదండి మన ముంబై యొక్క 2 days ట్రిప్ యొక్క డీటెయిల్స్. మీరు కానీ ముంబై ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో షేర్ చేయండి, హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.